పంచగ్రహ కూటమి. పంచ అంటే 5, అవును. గ్రహ కూటమి ఉమ్, గ్రహాల యొక్క కలయిక. 5 గ్రహాల కూటమిని పంచగ్రహ కూటమి అని అంటారు. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది, అయితే కొంచెం రేరుగా జరుగుతూ ఉంటుంది. పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి అని చెప్పి ఇట్లా రకరకాలుగా అవును ఉంటాయి. అవును. అయితే ఎన్ని గ్రహాలు కలిసినాయి అన్న దాన్ని బట్టి, అది ఏ క్షేత్రం ఏ రాశిలో ఆ సంయోగం జరిగింది అన్న దాన్ని బట్టి, ఆ కూటమి అనేది ఏర్పడింది అన్న దాన్ని బట్టి దేశ రాష్ట్ర రాజకీయ ఫలితాల మీద, ఉమ్, అలాగే భౌగోళికమైనటువంటి విషయాల మీద, వ్యక్తిగత జీవితాల మీద రకరకాలుగా తన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అయితే దేశ రాజకీయ భౌగోళికపరమైన విషయాలను చూసేటప్పుడు ఈ పంచగ్రహ కూటమిని మేము ముండేని లేదా మేధిని జ్యోతిష్యంలో చూసే ప్రయత్నం చేస్తాము. ఓకే. వ్యక్తిగత జాతకాలు చూసేటప్పుడు మేము వేదిక అస్ట్రాలజీ పరంగా మేము చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. పరాశర జ్యోతిష్యం అంటారు. ఇక్కడ గమనించినట్లయితే ఈ 5, 6 తారీఖుల్లో వృషభంలో బృహస్పతి, బుధుడు, చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కూడా రావడం జరుగుతుంది. ఓకే. ఈ గ్రహ గతుల వలన, ఈ కూటమి వలన ఏ విధమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉందనంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ గ్రహ కూటమి వలన ఖచ్చితంగా 100% మంచి ఫలితాలు వస్తాయని, 100% చెడు ఫలితాలు వస్తాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రహ కూటమి వల్ల కొన్ని మంచి జరుగుతుంది, కొంత చెడు కూడా జరుగుతుంది. ఓకే. ఒక కత్తి తీసుకున్నారనుకోండి, ఎంత చక్క మీరు కూరగాయలు కోసుకుని కడుపు నింపుకోవచ్చు. అదే కత్తి తీసుకుని రోడ్డు మీద పోతే ఏ దొంగ అనుకొని మనకి లీగల్ కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండొచ్చు అనమాట. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ పంచగ్రహ కూటమి వలన ఫస్ట్ మనం భౌగోళికంగా ఎలాంటి రిజల్ట్ రావడానికి అవకాశం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో కొంత అలజడులు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. లీగల్ ఇష్యూస్ కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లీగల్ ఇష్యూస్ అంటే ఈ సెక్యూరిటీ పరంగా క్రైమ్ రేట్ అనేది కొంత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగనే కొంత భాగం మీరు గమనించినట్లే రాజకీయంగా కూడా కొన్ని పెనుమార్పులు జరిగాయి. ఎవరు ఊహించిన ఫలితాలు మనం ఉత్తరాదిని మనం గమనించే అవకాశం ఉంటుంది. ఇంకా దేశంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా గమనించినట్లయితే ఓవరాల్గా కంట్రీలో తీసుకుంటే కంపారిటివ్లీ అంత ముందుతో పోల్చుకుంటే వాహన గండాలనే కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. వాహన గండాలు, వెహికల్ యాక్సిడెంట్స్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే మీరు గమనించినట్లయితే అంత ముందుతో పోలిస్తే ఈ మధ్య డైవర్స్ రేట్ అనేది కొంచెం పెరుగుతూ వచ్చింది. అవునవును. అంటే వరల్డ్ వైడ్ గా స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే అఫ్ కోర్స్ మనం చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఒక రకంగా తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే వెస్టర్న్ కంట్రీస్ లో డైవర్స్ రేట్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ మనం మాల్దీవులు ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే మన భారతదేశంలో కేవలం 1% మాత్రం ఉందని చెప్పుకోవచ్చు డైవర్స్ రేట్. అయితే ఈ మధ్యకాలం అది గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఇట్లా మనం కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారంగా తీసుకున్నట్టు గతంతో పోలిస్తే వాహన ప్రమాదాలు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, పంచగ్రహ కూటమి అంటే ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది అని అంటారు. ఇవి ఎంత మంచికి పరిణామం తీస్తారో చెడు కూడా అంతే దారి తీస్తుంది అంటారు. బట్ ఏ విషయంలో మంచి చేస్తుంది, ఏ విషయంలో చెడు చేస్తుంది నుంచి మనం మాట్లాడుకో. ఓకే, అదే దాని అక్కడికి వస్తున్నాను. సో ఈ విధంగా వాహన ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రక్షణ పరమైన విషయాల్లో, సెక్యూరిటీ పరమైన విషయాల్లో కొంత ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు కానీ, అలాగే ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలు కానివ్వండి. ముఖ్యంగా మీరు ఆ హిల్ టాప్ ఏరియాస్ అనేటువంటి ఒక సిక్కిం తీసుకోండి, మిజోరాం తీసుకోండి, ఉత్తరాంచల్ తీసుకోండి, అలాగే అస్సాం తీసుకోండి, ఇలాంటి కొన్ని బోర్డర్ కొన్ని స్టేట్స్ ఏవైతున్నాయి వాటిలో కొంచెం అల్దళ్ళు అనేవి రేగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే అక్కడ కొన్ని ల్యాండ్ స్లైడ్స్ జరగడం ద్వారా కూడా కొంతమందికి జన ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగనే మీరు గమనించినట్లయితే ఇక మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాలు కనుక తీసుకున్నట్లయితే ఎలాంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమంది రాజకీయ ప్రముఖులు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. జైలుకి వెళ్ళే అవకాశం? అవునండి. అంటే చెప్పుకోదగినటువంటి ఆయా రాష్ట్రాల్లో ప్రముఖంగా చెప్పుకోబడేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఫామ్ అవటం, లేదా లీగల్గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం, మరి కొంతమంది ప్రత్యేకించి జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక నాయకులు, వారి పేరు మనం ఇప్పుడు డిస్కస్ చేయకూడదు, వ్యక్తిగతంగా వారికి ఇబ్బంది అనిపిస్తుంది, వారికి నేను వ్యక్తిగతంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, వారికి కొంత ప్రాణగండం కూడా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇక ఆర్థికపరమైన విషయాలు కనుక తీసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో
ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంచెం రాష్ట్రం అనేది, ప్రభుత్వం అనేది కొంచెం ఒత్తిడిలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఒత్తిడిలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆంధ్ర పరంగా తీసుకున్నట్లయితే రాజకీయంగా పెనుమార్పులు అనేవి రాబోతున్నాయి. ఎన్నడూ చూడని విధంగా ప్రజలు కొన్ని ఫలితాలను చూడబోతున్నారు. ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో పశ్చిమ భాగాలైనటువంటి కొన్ని జిల్లాల్లో కొన్ని అలజడులు పెరిగే అవకాశం ఉంటుంది, కొన్ని గొడవలు దారితీసే అవకాశం ఉంటుంది, రాజకీయ పరంగా కొన్ని వివాదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రాలో అంటే కొన్ని పశ్చిమ జిల్లాల్లో ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇంకా ఎలాంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉందని అంశంగా తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలని ఆంధ్ర రాష్ట్రంగా తీసుకున్నట్లయితే, ఆంధ్రాలో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని పెను మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మొదట్లో కొంచెం ఈ రీసెంట్గా మీరు గమనించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి దాని గురించి పెద్ద ఇష్యూ అనేది జరిగింది. దాని గురించి నిర్ణయాలు తీసుకునే క్రమంలో కొన్ని సంచలనాలు అనేవి చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. అలాగనే ఆర్థికపరమైనటువంటి పాలసీస్ కానివ్వండి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, వాటి విషయంలో కొంచెం చెప్పుకోదగినటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ద్వితీయార్థంలో అనుకూలమైన మార్పులుగా పరిగణించే అవకాశం ఉందన్నమాట.